రామాయణంలో బాలకాండను మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో అహల్య గాథను అలాగే విశ్వామిత్రుడు చరిత్రను తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో శివధనుస్సుని దశరథ రాముడు భగ్నం చేయడం, సీతమ్మను చేపట్టడం ఈ ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం. రామలక్ష్మణులు ఇద్దరినీ విశ్వామిత్రుడు మిథిలానగర కోటలోకి తీసుకువెళ్లాడు. విశ్వామిత్రుడు వచ్చాడని తెలియగానే జనక మహారాజు ఆయన దగ్గరకు వచ్చాడు. వారిని సాదరంగా ఆహ్వానించాడు. దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు జనకుడికి పరిచయం చేశాడు. అలాగే రామలక్ష్మణులకు అపూర్వమైన శివధనుస్సును చూపించాల్సిందిగా విశ్వామిత్రుడు జనకుడిని కోరాడు. అప్పుడు జనకుడు ప్రఖ్యాతి చెందిన శివధనుస్సు గురించి వివరించాడు. జనక మహారాజు పూర్వీకుల్లో ఒకరు దేవరాత మహారాజు. ఆయన చేసిన తపస్సు ఫలితంగా దేవతలు ఈ శివధనుస్సుని దేవరాత మహారాజుకిచ్చారు. దక్షయజ్ఞానికి వచ్చిన దేవతలను పరమశివుడు ఈ ధనస్సుతోనే సంహరించాలని అనుకున్నాడు. కాని దేవతలందరూ శివుడి కాళ్ల మీద పడ్డారు. అప్పుడు దయతలిచిన శివుడు తాను ధరించిన శక్తివంతమైన శివధనుస్సుని దేవతలకే ఇచ్చేశాడు. అలా శివధనుస్సు మహాదేవుడు నుంచి దేవతలకు, దేవతల నుంచి ఆ ధనుస్సు జనకుడి పూర్వీకుడైన దేవరాత్రుడి దగ్గరకు చేరింది. అప్పటినుంచి తరతరాలుగా జనక వంశంలో ఈ శివధనుస్సు పూజలందుకుంటోంది. జనకుడి తరంలో ఈ శివధనుస్సుకి యజ్ఞం చేద్దామని అనుకొని భూమిని నాగలితో దున్నాడు జనకుడు. యజ్ఞభూమిని నాగలితో యజమాని దున్నడం వేద సంప్రదాయం. అలా నాగలితో దున్నుతుండగా ఒక పెట్టె జనకుడికి దొరికింది. ఆ పెట్టెలో ఒక తేజోవంతమైన ఆడపిల్ల ఉంది. నాగేటి చాళ్లను సంస్కృతంలో సీత అంటారు. అక్కడే దొరికింది కాబట్టి ఆ బిడ్డకు సీత అని జనకుడు పేరు పెట్టాడు. తల్లి గర్భం నుంచి జన్మించలేదు కాబట్టి సీతమ్మవారికి అయోనిజ అనే మరో పేరు కూడా ఉంది. జనకుడు పాలిస్తున్న విదేహ రాజ్యానికి యువరాణి కాబట్టి వైదేహి అనే ఇంకో పేరు ఉంది. జనకుడికి దొరికి ఆయనకు ప్రీతిపాత్రమైన కుమార్తె అయింది కాబట్టి ఆమెను జనకుడు జానకి అని పిలిచేవాడు. ఇలా సీతమ్మవారికి ఎన్నో పేర్లు. ఈ సృష్టిలో అమిత పరాక్రమవంతుడికి సీతమ్మనిచ్చి వివాహం చేయాలని జనకుడు అనుకున్నాడు. ఎంతోమంది చక్రవర్తులు సీతమ్మ సౌందర్యం గురించి విని ఆమెను వివాహం చేసుకుందామని జనకుడి దగ్గరకు వచ్చారు. అయితే వచ్చిన వారందరికీ జనకుడు ఒకే పరీక్ష పెట్టాడు. ఎవరైతే తన దగ్గర ఉన్న అపూర్వమైన శివధనుస్సునెత్తి ఎక్కుపెడతారో వారికే తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రకటించాడు. అంతే తప్ప సినిమాలో చూపించినట్టు సీతా స్వయంవరం ఏమీ జరగలేదు. అందరు రాజులను పిలవడం, వారు శివధనుస్సు ఎత్తలేక పడిపోతే మిగిలిన రాజులు చూసి నవ్వడం ఇలాంటివేవి వాల్మీకి రామాయణంలో లేవు. ముఖ్యంగా రావణుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడని కొన్ని సినిమాల్లో, సీరియళ్లలో చూపించటం మరీ హాస్యాస్పదం. అసలా ఘట్టమే రామాయణంలో లేదు. సీతమ్మను కోరి ఎవరైనా చక్రవర్తి వస్తే వారికి శివధనస్సుని జనకుడు చూపించేవాడు. ఆ ధనస్సునెత్తి గురిపెడితే పిల్లనిస్తానని చెప్పేవాడు. కొండంత బరువుండే ఆ ధనస్సుని ఏ ఒక్క చక్రవర్తి కదపలేకపోయారు. అంతే తప్ప సీతమ్మకు స్వయంవరం ఎప్పుడూ జరగలేదు. అయితే ఇలా ఓడిపోయిన రాజులంతా కలిసి ఒకసారి జనకుడు అవమానించాడన్న కోపంతో మిథిలా నగరంపై దాడి చేశారు. దైవబలంతో అపార శక్తి సామర్థ్యాలు సంపాదించిన జనకుడు శత్రువును ఓడించి మిథిలను శక్తివంతంగా మార్చాడు. శ్రీరాముడిని చూసి ముచ్చటపడిన జనకుడు అతను శివధనుస్సుని ఎక్కుపెడితే సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని విశ్వామిత్రుడికి చెప్పాడు. శివధనుస్సుని తీసుకురావాలని విశ్వామిత్రుడు జనకుడిని ఆజ్ఞాపించాడు. ఆ శివధనుస్సు ఎంత పొడవైనది! ఒక పొడుగైన ఇనుప పెట్టెలో ఆ ధనస్సుని ఉంచారు. ఆ పెట్టెకు 8 చక్రాలున్నాయి. 5,000 మంది బలమైన సైనికులందరూ కలిసి లాగితే తప్ప ఆ పెట్టె కదలదు. ఆ ధనుస్సు ఎంత బరువో ఊహించుకోవచ్చిలా. అలాంటి ధనుస్సుని యజ్ఞశాలకు సైనికులు అతి కష్టం మీద తీసుకువచ్చారు. దేవతలు కూడా ఎక్కుపెట్టలేని ధనస్సు ఇదేనని, మనుషులు కనీసం ఈ ధనస్సును కదపలేరని రామలక్ష్మణులకు కూడా వినపడేట్టు విశ్వామిత్రుడికి జనకుడు చెప్పాడు. రామాయణంలో అత్యంత సుందరమైన, అతి శక్తివంతమైన ఘట్టమిది. విశ్వామిత్రుడు ఆదేశం ఇవ్వగానే శ్రీరాముడు ఆ పెట్టె దగ్గరకు వెళ్ళాడు. ఆ మహర్షి అనుమతి, ఆశీర్వాదం తీసుకొని రాముడు ఆ ధనుస్సున్న ఇనుప పెట్టెని తెరిచాడు. 1000 మంది జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే అప్పటికి రాముడి వయసు 15 ఏళ్లు మాత్రమే. ఆ ధనస్సును ఎత్తేందుకు ఎంతోమంది చక్రవర్తులు రావడం, కనీసం ఆ ధనస్సుని కదపలేకపోవడం ఇదంతా ఆ జనం చూశారు. మహాచక్రవర్తులే ఎత్తలేని ఆ ధనస్సుని ఈ పిల్లవాడు ఎలా ఎత్తుతాడా అని అక్కడ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరూ చూస్తుండగా శ్రీరాముడు ఆ మహాశివధనుస్సుని మధ్య భాగంలో పట్టుకొని అవలీలగా ఎత్తాడు. ఆ ధనుస్సు నారిని తీసి రెండో వైపు ధనుస్సుకి చాలా సులువుగా బిగించాడు. శివధనుస్సును ఎక్కుపెట్టి పెళపెళమని శబ్దం వచ్చేలా మధ్యకు విరిచేశాడు.
విరిగిన ఆ ధనస్సు కింద పడినప్పుడు భూమి కంపించింది. పిడుగులు పడినంత శబ్దం వచ్చింది. రామలక్ష్మణులు, విశ్వామిత్ర తప్ప అందరూ కింద పడ్డారు. శ్రీరాముడు అడుగు కూడా చెలించకుండా అక్కడే నిలబడి చిద్విలాసంగా చూస్తున్నాడు. సాక్షాత్ విష్ణువే శివధనుస్సును ఎక్కుపెడితే ఎలా ఉంటుందో ఆ రోజు మిథిలా ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. రామాయణంలోని అద్భుత ఘట్టాల్లో ఈ ఘట్టం ఒకటి. రాముడి వీరత్వాన్ని కళ్ళారా చూసిన జనకుడు ఆశ్చర్యపోయాడు. తన ప్రియమైన కుమార్తె సీతను రాముడికిచ్చి వివాహం చేస్తానని విశ్వామిత్రుడికి చెప్పాడు. వెంటనే తన మంత్రులను అయోధ్యకు పంపి అన్ని వివరాలు దశరథకు చెప్పాలని జనకుడు ఆదేశించాడు. అలాగే దశరథ కుటుంబాన్ని మిథిలకు ఆహ్వానించాడు. జనకుడి మంత్రులు 3 రోజుల్లో అయోధ్య చేరుకొని మిథిలలో జరిగిన వివరాలను వివరంగా దశరథుడికి చెప్పారు. సీతారామ కళ్యాణ అనుమతిని జనకుడి తరపున శతానందుడు కోరాడు. దశరథుడు ఆనందంగా అనుమతించాడు. సీతారాముల కళ్యాణం కోసం ఆ మర్నాడే దశరథుడు తన కుటుంబం ముఖ్యులతో సహా మిథిలకు ప్రయాణమయ్యాడు. 4 రోజుల్లో అపూర్వ కానుకలతో దశరథుడు బంధుమిత్రులతో మిథిల చేరాడు. దశరథుడికి జనకుడు అపూర్వ స్వాగతం పలికాడు. వశిష్ఠుడిని ఘనంగా సత్కరించాడు. ఆ మర్నాడు అందరి పెద్దలతో జనకుడు సభను ఏర్పాటు చేశాడు. జనకుడి భార్య పేరు సునయన. వారిద్దరికి జన్మించిన కుమార్తె ఊర్మిళ. దొరికిన కుమార్తె సీత. అయినా సీతనే జనకుడు ప్రాణప్రదంగా ప్రేమించాడు. అలాగే ఊర్మిళ కూడా సీతను తన సొంత సోదరి కంటే ఎక్కువగా చూసుకుంది. అందుకే వారిలో సీతమ్మను శ్రీరాముడికి, సీతమ్మ సోదరి ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి వివాహం చేయాలన్న కోరికను జనకుడు సభలో వివరించాడు. జనకుడి అసలు పేరు శీరధ్వజ జనక. అతనికి ఒక సోదరుడున్నాడు. అతని పేరు కుశధ్వజ జనక. వీరిది జనక వంశం. అందువల్ల ఈ వంశంలో అందరి పేర్ల వెనుక జనక అనే పేరుంది. వీరికి ఇక్ష్వాకు వంశంతో నేరుగా సంబంధాలున్నాయి. ఒక ఘటన వల్ల తరాలు తెగిపోయి గోత్రాలు కూడా మారిపోయాయి. అందువల్ల బంధుత్వాలు కూడా తెగిపోయాయి. జనకుడి వంశ చరిత్రను అంతకు ముందర ఎపిసోడ్లలో చెప్పుకున్నాం కదా. ఈ జనకుడి వంశానికి ఇక్ష్వాకు వంశానికి సంబంధం ఉంది. ఇక్ష్వాకుడి కుమారుల్లో ఒకరు నిమి. అతను ఒకసారి యజ్ఞం చేయాలని వశిష్ఠుడిని సంప్రదించాడు. అదే సమయంలో వశిష్ఠుడికి వేరే యజ్ఞం ఉండడంతో కొంతకాలం పోయాక నీ యజ్ఞం చేస్తానని నిమికి మాటిచ్చాడు. కానీ ఈలోపే నిమి గౌతమ మహర్షిని పిలిచి తన యజ్ఞం చేయించుకున్నాడు. ఆ సమయంలో వచ్చిన వశిష్ఠుడు తనను కాదని గౌతముడితో యజ్ఞం చేయించుకున్నందుకు ఆగ్రహించి విదేహుడివి కావాలని నిమిని శపించాడు. విదేహ అంటే దేహం లేనివాడని అర్థం. అలా నిమి ప్రాణం ఉండి దేహం లేనివాడయ్యాడు. అప్పుడు గౌతముడు అగ్నిని మధించి ఆ శక్తితో నిమికి మళ్లీ దేహాన్నిచ్చాడు. దేహం లేని నిమి మళ్లీ గౌతముడి వల్ల జన్మించాడు కాబట్టి ఇది కొత్త జన్మ అయింది. ప్రాణం పోసిన గౌతముడు తండ్రి అయ్యాడు. అందువల్ల ఇక్ష్వాకు వంశంతో సంబంధం తెగిపోయింది. గౌతముడి వల్ల మళ్లీ జన్మించాడు కాబట్టి నిమికి జనక అని పేరు వచ్చింది. అలా జనక వంశం పుట్టింది. యాగాగ్ని అయిన మిథి వల్ల జన్మించాడు కాబట్టి మిథిలా నగరాన్ని నిర్మించి జనక వంశాన్ని నిమి స్థాపించాడు. విదేహుడి తర్వాత మళ్లీ దేహాన్ని పొందిన నిమి తన రాజ్యానికి విదేహ రాజ్యం అని పేరు పెట్టి పాలించాడు. అలా జనక వంశం మొదలైంది. ఆ జనక వంశంలో హ్రస్వరోమ జనక అనే చక్రవర్తికి 2 కుమారులు. వారిలో పెద్దవాడు శీరధ్వజ జనక, రెండో కుమారుడు కుశధ్వజ జనక. వీరిలో శీరధ్వజ జనకే మనందరికీ తెలిసిన సీతమ్మ వారి తండ్రైన జనకుడు. ఇది జనకుడి చరిత్ర. ఇలా తన వంశ చరిత్రను జనకుడు సభలో అందరికీ వివరించాడు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర లగ్నంలో సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు వివాహ ముహూర్తాన్ని పెద్దలు నిర్ణయించారు. అదే సమయంలో వశిష్ఠ విశ్వామిత్రులు మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదేంటంటే జనకుడి తమ్ముడైన కుశధ్వజుడికి కూడా 2 కుమార్తెలున్నారు. వారు మాండవి, శృతకీర్తి. వారిలో మాండవిని భరతుడికి, శృతకీర్తిని శత్రుఘ్నుడికిచ్చి వివాహం చేస్తే 2 వంశాలు వర్ధిల్లుతాయని దశరథ జనకులకు వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పారు. అందుకు వారిద్దరూ సంతోషంగా అంగీకరించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీతా, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులనిచ్చి ఒకే ముహూర్తానికి వివాహం చేయించాలని పెద్దలు నిర్ణయించారు. వెంటనే మిథిలా నగరంలో పండుగ వాతావరణం వచ్చేసింది. రామలక్ష్మణులు అయోధ్యలో దశరథుడితో పాటే ఉంటారు. కానీ భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యంలో ఉంటారు. భరతుడి తల్లి కైక పుట్టిల్లే కేకయ్య రాజ్యం. కైక సోదరుడు యుధాజిత్తు. అతనికి వారసులు లేరు. అందుకే మేనమామ రాజ్య సంరక్షణ కోసం భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యంలో ఉండేవారు. వివాహ సమాచారం అందిన వెంటనే భరత శత్రుఘ్నులు కేకయ్య రాజ్యం నుంచి మిథిలకు వచ్చారు. అలా శుభ ముహూర్తంలో సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు
మాండవి భరతులకు, శృతకీర్తి శత్రుఘ్నులకు అద్భుతంగా వివాహం జరిగింది. సీతారాముల కళ్యాణ వైభోగం గురించి రామాయణంలో అద్భుతంగా వివరించారు. ఇప్పటికీ కళ్యాణం అంటే మనకు మొట్టమొదటగా గుర్తు వచ్చేది సీతారాముల కళ్యాణమే. అంత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. రామాయణంలో ముఖ్యమైన ఘట్టం సీతారామ కళ్యాణం. ఆ తర్వాత రామాయణంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.